హాయ్, నమస్తే అందరికీ. మన తోటి డ్రైవర్ మిత్రులందరికీ ముందుగా 15 ఆగస్టు శుభాకాంక్షలు. గత 2 నెలలు 3 నెలల నుంచి కొంచెం పర్వాలేదు ఓలాలో బిజినెస్, కానీ ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది. వర్షం కారణం వలన మరి డ్రైవర్లు సరిగా బిజినెస్ కావట్లేదు. దీని గురించి మన డ్రైవర్ మిత్రులందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం మాట్లాడడానికి కారణం ఏంటంటే 3 కంపెనీలు రావడం వల్ల ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 కంపెనీలు పోటీ పడడం వల్ల డ్రైవర్లకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది గవర్నమెంట్ దృష్టి కూడా వెళ్ళాలి. ఎందుకంటే మాకు సొంతంగా ఏదన్నా ఉపయోగపడేటట్లుగా గవర్నమెంట్ ఒకటే యాప్ ఉంటట్టుగా, ఒకదాని మీదనే పని ఉంటట్టుగా, డ్రైవర్లు అందరూ ఒకటే విధంగా ఒక దగ్గర చేరేటట్టుగా గవర్నమెంట్ బాగా చనువు తీసుకోవాలి. ఈరోజు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు మళ్ళీ సేమ్ అదే బానిస బతుకులే బతున్నాం. మన గవర్నమెంట్ కూడా కొంచెం దీని మీద స్పందించి ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలతో మాట్లాడి రేట్ కార్డు పెంచే విధంగా ముందుకెళ్ళాలని నా సీఎం రేవంత్ రెడ్డి గారిని, రవాణా మినిస్టర్స్ మేము దగ్గరుండి మరీ వెహికల్స్ ఆపి అదర్ స్టేట్ వెహికల్ చాలా వరకు పంపించినాం. అయినా కూడా మళ్ళీ విచ్చలవిడిగా వస్తున్నాయి. అక్కడ బార్డర్లో ట్యాక్సీలు, ఆ రాష్ట్రంలో ట్యాక్సీలు కట్టుకొని ఇక్కడ వచ్చి మన మీద చాలా రుబాబు చూపిస్తారు వాళ్ళు. మన లోకల్ వాళ్ళమైనా కూడా అదర్ స్టేట్ వాళ్ళే మన మీద చాలా రుబాబు చూపిస్తారు. దీని మీద ఆర్టీఓ సంస్థలు కానీ గవర్నమెంట్ కానీ తక్షణం స్పందించి చాలా నష్టం జరుగుతుంది మన స్టేట్కు. ఆ నష్టాన్ని పూడ్చాలంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల డ్రైవర్లు చాలా సఫర్ అవుతారు. ఆటోలు, బైక్ ట్యాక్సీలు నడపడం కూడా కరెక్ట్ కాదు. ఓన్ ప్లేట్ ట్యాక్సీలు బైక్ నడపడం వల్ల వాళ్ళకి తక్కువ రేట్లల్లో కస్టమర్లు వెళ్తారు. ఇప్పుడు మేము 10 లక్షలు 12 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాం. మళ్ళీ ఆటోలాగా ఇప్పుడు ర్యాపిడో సంస్థ వాళ్ళు నాన్ ఏసీ బండి అని పెట్టారు. నా బండి లగ్జరీ బండి అయినా కూడా నాన్ ఏసీ బుకింగ్ తీసుకొని నాన్ ఏసీలో పోవాల్సి వస్తుంది. దానికంటే ఆటో నడుపుకోవడం బెటర్ కదా. ఒకసారి డ్రైవర్ మిత్రులందరూ ఆలోచన చేయండి. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్ళే వరకు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన భాస్కర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. నేను రోజు అప్పుడప్పుడు అప్డేట్ కూడా ఇస్తుంటా. మన డ్రైవర్ మిత్రుడు కనుక ఈయనని మంచిగా చేసి ఆయనకు ఉపయోగపడేటట్టుగా మంచి వీడియోలు, మంచి స్టోరీస్ అట్లాంటివన్నీ కూడా తయారు చేసి పెడతాం. డ్రైవర్ మిత్రులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కి ఖచ్చితంగా అందరూ యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. జై డ్రైవర్ అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ. ఒక డ్రైవర్ అన్న అదర్ స్టేట్ వెహికల్ గురించి ఎందుకు ఆపుతున్నారో అని ఒక కామెంట్ పెట్టిండన్న. డ్రైవర్ అన్న ఒకసారి మీ ఒపీనియన్ తెలపండి అన్నారు. అదర్ స్టేట్ వెహికల్ ఎందుకు ఆపుతున్నావు అని అంటే, తెలంగాణలో తిరుగుకుంటా తెలంగాణ రోడ్ ట్యాక్స్ కట్టకుండా అదర్ స్టేట్లు తిరిగితే మన రాష్ట్రానికి లాసే కదా. అయినా కానీ మీరెవరన్నా ఆపడానికి అని అనొచ్చు. కానీ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లో చాలామంది పోలీసులు తక్కువ ఉన్నారనమాట. మొత్తానికి గ్యాదర్ చేయలేకపోతున్నారు సిటీ మొత్తం తిరిగి. ఒకసారి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది. రాజన్న నేను అందరం కలిసి మన తెలంగాణ గ్రూప్ ఐక్యత నుంచి పోయి కలిస్తే ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మొత్తం ఒక 2-3 నెలల్లో అందరూ వచ్చేస్తారు, రోడ్డు మీదకి వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ మీద ఉక్కుపాదం మోపుతామని అన్నారు. అందుకని చెప్పేసి మా సహకారం కూడా ఉంటుంది సార్, మేము కూడా పట్టుకుంటాం, మీరు రండి, రోడ్డు మీదకి రండి, మేము పట్టిస్తామని చెప్పినాం. అంటే వాళ్ళ మీద మాకేం కోపం లేదు, ఎవరు ఎక్కడైనా వచ్చి బతకొచ్చు. కాకపోతే రోడ్ ట్యాక్స్ కట్టుకొని బతకండి అని అంటున్నమాట. అంటే తెలంగాణ మీకేంటి లాభం అన్న అని అంటే, లాభం ఉంటుంది, ఎందుకు ఉండదు. బండ్లు తక్కువైనప్పుడు తెలంగాణ వాడు బతకాలని ఉంటుంది కదా. ఎవరికైనా మన రాష్ట్రానికి వచ్చి ఏదో ఒకటి బతుకుతున్నాడు అంటే మంచిదే, బతకండి. మనకు కూడా రోడ్ ట్యాక్స్ కడితే రోడ్ ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్కి పోతాయి కదా. నీకేం లాభం అని కాదు, మన రాష్ట్రానికి ఏం లాభం అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అట్లా ఆ విధంగానే మేము అదర్ స్టేట్ వెహికల్ గురించి మాట్లాడాల్సి వస్తుందన్న. చాలామంది వేస్తున్నారన్న, మీకేం లాభం, నీకేం అథారిటీ ఉంది అని చాలామంది అన్నారు. అథారిటీ ఏం లేదు మాకు, ఎవరికి ఏముండదు. మేమేమో పోలీస్ ఆఫీసర్లం కాము, మేము ఆర్టీ ఆఫీసర్లం కాము, ఇదేం కాదు. కాకపోతే పోలీసులు వాళ్ళకు కొంచెం సహకారం చేసినాం అంతే. సార్ ఇట్లా అని మా గవర్నమెంట్కు లాభం వస్తే మేము కూడా లాభం పడినట్టే, అవునా కదా. ఎవరన్నా దీంట్లో తప్పు గిప్పులు ఒప్పులు ఏమి ఎత్తి చూపొద్దండి. ఎవరికి లాభం, డ్రైవర్ అంటే ఎక్కడైనా బతకొచ్చు, ఏదైనా. కాకపోతే మనం మహారాష్ట్ర పోతే మనం ట్యాక్స్ పే చేస్తలేమా?
ఆంధ్రప్రదేశ్ పోతే పే చేస్తలేమో ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే పే చేసి నడుపుకోలే. ట్యాక్సెస్ కానీ ఐటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క డ్రైవర్ వేరే స్టేట్ వాళ్ళు, ఓకేనా. దాని గురించే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇట్లాంటి వెహికల్ చాలా వచ్చినాయి హైదరాబాద్కు. రండి, బతకండి, అందరికీ వెల్కమ్. కాకపోతే రోడ్ ట్యాక్స్ కట్టుకొని బతకండి అని చెప్తున్నాము అట్లా, ఓకేనా. దీని గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా. కరెక్టే కదన్నా మనం మాట్లాడింది? 100%. ఏమన్నా చెప్పాలనుకుంటావో చెప్పేసి. ఇప్పుడు అదర్ స్టేట్ వెహికల్ ఆపడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ వేరే స్టేట్లలో వాళ్ళు ట్యాక్సీలు కట్టుకొని అక్కడ బండ్లు కొనుక్కొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గవర్నమెంట్కు ఆదాయం ఇచ్చి ఇక్కడ నడుపుకోవడం జరుగుతుంది. అందుకోసం మోటార్ యాక్ట్ 1980 ప్రకారం 88 ప్రకారం ఏ స్టేట్ వెహికల్ అయినా ఎక్కడికైనా పోవచ్చు ట్యాక్సీ కట్టుకొని, కానీ లోకల్ బిజినెస్ చేయడానికి లేదు, ఓలా ఊబర్ నడుపుకోవడానికి లేదు. వేరే స్టేట్ వాళ్ళు రావచ్చు పోవచ్చు, అందరూ అన్నదమ్ముల్లాగానే ఉన్నారు, మనం కలిసిమెలిసే ఉన్నాం, అందరం కలిసిమెలిసే ఇక్కడ లోకల్ వెహికల్స్ కొనుక్కొని నడుపుకోమని చెప్తున్నాం. వెనక చాలామంది మా మీద రుబాబు చూపించడం వల్ల మేము ఉక్కుపాదం పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 29 రాష్ట్రాల వెహికల్ అన్నీ హైదరాబాద్ నడుపుతున్నాయి. కనీసం 30,000 వెహికల్లు ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాయి. అంటే కనీసం ఒక వెహికల్కి వచ్చి 3,000 చొప్పున అయినా కూడా 30 కోట్ల ఆదాయం రోజుకు గవర్నమెంట్ నుంచి అదే డ్రైవర్లకు వేరే స్టేట్ వాళ్ళు సంపాదించుకుంటారు. అంటే అదే 30 కోట్లు మన తెలంగాణలో ఇంత ఇబ్బంది పడి ఈఎంఐలు కట్టలేక, ఇల్లు కిరాయి కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక, కాలేజ్ ఫీజులు కట్టలేక అప్పులు చేసి మరి క్రెడిట్ కార్డు వాడుకొని అప్పులు చేసి డీజిల్ పోసి ఓలా పాసు, ర్యాపిడో పాస్ అన్నిటి పాసులకు డబ్బులు కట్టుకొని ఇంటికి తీసుకెళ్ళేది ఏం లేదన్న. రోజుకు మా అంటే 500, 600, 700 కంటే ఎక్కువ మిగలట్లేదు. అందుకోసం ప్రతి ఒక్క డ్రైవర్ ఖచ్చితంగా ఆలోచన చేసి ఎవరికి వారే ముందుకొచ్చి పాలు పంచుకొని ఇది ఖచ్చితంగా చేయాలి. లేదంటే మనకు చాలా నష్టం జరిగిపోతుంది. ఐటీ కంపెనీలో కూడా చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి, ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి, మళ్ళీ అడ్డాల మీద తిరిగే వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ కట్టడి చేస్తే మన డ్రైవర్లకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నా. ఇది ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా నిరంతర ప్రక్రియ. ఆర్టీఓ వాళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర స్టాప్ తక్కువ ఉంది, మేము రిజిస్ట్రేషన్లు అవి చేసుకోవడం అదే సరిపోతుంది మాకు టైము, రోజుకు మాకు టార్గెట్స్ ఉంటాయి నెలకు 10 అని అంటే మేము కూడా సహకరిస్తాం సార్ అని చెప్పి ఒక 3 నెలల్లో మాకు అంతా కొత్త స్టాప్ వస్తుంది. మేము బ్రేక్ ఇన్స్పెక్టర్ని రెడీ చేస్తున్నాం. మీరు అవసరం లేకున్నా కూడా మేము ఖచ్చితంగా మా బాధ్యత మేము చేస్తామని చెప్పి మాకు హామీ కూడా ఇచ్చారు వాళ్ళు. అందుకోసం మేము ఇప్పుడు మళ్ళీ ఆపడం జరిగింది, ఆపకుండా ఉండడం జరిగింది. మళ్ళీ అలాగే అయితే ఖచ్చితంగా మళ్ళీ ముందుకెళ్తాం. ఇంకా చాలా భారీ ఎత్తున జరుగుతుంది. అర్థం చేసుకొని ఇక్కడ వెహికల్ కొనుక్కోండి, లోకల్ ప్రూఫ్ కొనుక్కొని నడుపుకోండి. దానికి ఎవరు అభ్యంతరం తెలిపారు. అందరు అన్నదమ్ముల్లాగానే ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉన్నాం. ఒక్కరిని కూడా కొట్టడం కానీ తిట్టడం కానీ లేదు. కానీ కావాలని మా మీద రూమర్స్ లేపారు, అవన్నీ తప్పు. అందరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. జై డ్రైవర్ అన్న. జై డ్రైవర్ అన్న. జై హింద్, జై భారత్. హెవీ రెయిన్ ఉందంట, చాలా మంది చాలా జాగ్రత్తగా నడుపుకోండి. నిన్న మా ఫ్రెండ్ ఇది ఒకటి గుంతలో పడిపోయింది కారు. ఎంత జాగ్రత్తగా నడపండి అని చెప్తున్నా. అట్లనే పోయిందంట. మనం ఎప్పుడైనా సరే వాటర్ బాగా ఉన్నప్పుడు మన ముందు బండి ఎట్లా వెళ్తుంది, మనకన్నా కారు చిన్నదా పెద్దదా, అది ఎట్లా వెళ్తుంది, దాని లెవెల్ ఎంత అని దాని వెనకాలనే వెళ్ళాలి. లేకపోతే మొత్తానికన్నా ఆపన చేసేసుకోవాలి. నీ నిర్ణయం అనమాట అది. నేను పోతా, నా బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఏమన్నా నేను చూసుకుంటా అన్నప్పుడు మూవ్, లేదంటావా సైడ్కి పెట్టుకొని గమ్ము కూర్చోవాలి. నాకు తెలిసి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000, 2,00,000 మెయింటెనెన్స్ చేసేంత శక్తి మనతోనే లేదు, మన డ్రైవర్ అన్న నాకు తెలిసిన కాడికి అని చెప్తున్నాను. ఉంటే ఉండొచ్చు కొంతమంది, బాగా సొంత ఇల్లు ఉన్నోళ్ళు, 2-3 కార్లు ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా డబ్బులు పోవాలని ఎవరు కోరుకోరు కదా. చూసుకోండి మన ముందు బండి ఎట్లుతుంది, స్కూటర్ ఎట్లా వెళ్తుంది, ఏం కథ అనేది కూడా చూసుకోండి, సరేనా. 2-3 రోజులు హెవీ రెయిన్స్ ఉన్నాయంట, కొంచెం చూసి నడుపుకోండి అన్నలు. జర భద్రం. మీ ఇంటికాడ మీ ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తుంటుంది అన్న. చాలా జాగ్రత్త నడుపుకోండి అన్న. ఇంకొక విషయం ఏంటంటే, మనకు రోడ్డు మీదకి వచ్చినామా, ఆ బుకింగ్ పోను, నేను ఈ బుకింగ్ పోను, చిన్నది పోను, 150 పోను, 200 పోను, 200 పోను అనేటివి కొన్ని మానుకోండి అన్న. చాలామంది అట్లనే ఉండరు అన్న మన డ్రైవర్ అన్నలు.
ప్రతి ఒక్కటి మీరు యాక్సెప్ట్ చేస్తూ ఉండండి, తీసుకొని వెళ్తూనే ఉండండి. 150 నుంచి అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఏరైనా ఒక పెద్ద బుకింగ్ కనబడవచ్చు. నీవు కూర్చున్న ప్లేసులనే నీవు చూస్తూ ఉంటుండగానే అవన్నీ టైం అయిపోతుంటుంది. నీతో పాటు వెళ్ళిన వాడు వెనకంగా ఎన్నో చేస్తాడు. వాడు నీతో పాటు వచ్చింటాడు, వాడు చిన్న బుకింగ్ తీసుకొని పోయిండు. అక్కడ నుంచి ఒక పెద్ద 300 పడుతుంది, అక్కడ నుంచి ఒక 600 పడుతుంది, మళ్ళీ ఒక 110 రూపాయలే పడవచ్చు. ఇక్కడ నుంచి మనం ఉన్న జాగాల నుంచి మూవ్ అయిపోతుంటే ఆటోమేటిక్గా బుకింగ్లు అయితే వస్తాయన్న. దయచేసి అందరికి చెప్తున్నా, టైం మాత్రం వేస్ట్ చేయొద్దండి. ఏమంటారు, గాలి ఉన్నప్పుడే తూరు పట్టుకోవాలని అంటారు కదా పెద్దలు. అట్లనే ఈ రెయిన్ సీజన్లో కూడా చూసుకొని నడుపుకోండి. కానీ బిల్స్ బాగానే వస్తున్నాయి. ఎక్కడెక్కడ వాటర్ ఉంది ఏం కథ, చాలామంది సీనియర్ డ్రైవర్లు ఉంటారు, 16 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి. హైదరాబాద్లో ఎక్కడెక్కడ వాటర్ వస్తాయి, పంజగుట్టలో వస్తాయి, కృష్ణానగర్లో వస్తాయి, ఈసీఎల్లో వస్తాయి అని ఒక నాలెడ్జ్ ఉంటుంది అనమాట డైలీ నడిపిన వాళ్ళకు. 16 ఏళ్ళ నుంచి నడుపుతున్నారంటే అంత ఈజీ కాదు కదా, వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అట్లా ప్రతిరోజు నా చిన్నది పెద్దది అన్నీ కొడితేనే మనకు డైలీ మీరు టార్గెట్ ఒక 3000 పక్కకి ఎక్స్ట్రా చూసుకోండి. అట్లయితేనే ఇవన్నీ అయిపోతాయి. ఇంకా చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, మళ్ళీ ఎండాకాలం ఏసీలు పనిచేయవు ఒక్కొక్కసారి, అవునా కదా. చిన్నది పెద్దది ప్రతి ఒక్కటి కొట్టుకుంటూ పోండి, అయితేనే మనకు టార్గెట్ అవుతుంది. లేదంటవా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీవు ఆ ఫోన్, రీల్స్, యూట్యూబ్, నువ్వు పైకి ఎత్తుతూనే ఉంటావు. ఇట్లా ఏళ్ళు ఇట్లా 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 అంటారు, అవునా కదా. టైం వల్ల వేస్ట్ అవుతుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం వేస్ట్ చేసేది ఒక ఫోన్ అన్న, ఓకేనా. అది ఎప్పుడు తెలుసా, నువ్వు లంచ్ టైంలో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, లేదా ఇంటికి వెళ్తావా, ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడి ఒక 10 నిమిషాలు ఒక ఫోన్ చూసుకోవాలి అంతే. ఫోన్ వల్ల మన జీవితం సంకనాకిపోతుంది. ఫోన్ వల్ల బాగుపడే లక్షణాలు ఉన్నాయి. ఎట్లాంటివంటే, మనకు బిజినెస్ లేదనుకో ఫోన్ చూసినా సరిపోతుంది, అవునా కదా. బిజినెస్ ఉన్నప్పుడు బిజినెస్ చేసేసుకోండి. ఊహడు చెప్పాడు చూడన్నా, నువ్వు నాశనం అయిపోతుంటే వాడు చూస్తూ ఉంటాడు అంతే. చూద్దాం వాడు ఎట్ట చేస్తాడు, ఏమేమి చేస్తాడు. మనంతటికి మనమే తెలివి తెచ్చుకొని బతకాలి, ఓకేనా. ఎవరు చెప్పరు, ఓకేనా. ఫ్రెండ్ చెప్పాడు, ఎవడు చెప్పాడు. నీతో పైసా ఉందా, నీకు వాల్యూ. నాకు తెలిసినది అయితే ఈ సూత్రం, పైసా లేకపోతే ఎవడు ఇంట్లో పిల్లం వాల్యూ ఇయ్యదు, అన్న ఇయ్యడు, తల్లిదండ్రులు ఇయ్యరు. పైసా ఉంటేనే నన్ను అంతా వాల్యూ దొరుకుతుంది మనిషికి. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జీవితంలో ఫస్ట్ డబ్బు సంపాదించండి, ప్రతి బుకింగ్ తీసుకోండి, ఎర్నింగ్లు మంచిగా చేసుకోండి, ఓకేనా. ఎవరు చెప్పరు మనకు అట్లా బతుకు ఇట్లా మనమే. ఓకే, కాల్ అన్న. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అన్న. చూడడం మాత్రం వ్యూస్ బాగానే పోతున్నాయి కానీ సబ్స్క్రైబ్లు మాత్రం రోజు 1-2 చేస్తారన్న. మీరు తలుచుకుంటే ఎంతసేపు అన్న ఈజీగా ఫట్ అని నొక్కేసాను అన్న సబ్స్క్రైబర్లు. నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నేను కూడా డైలీ వీడియోలు ఇద్దాం అనుకుంటున్నా. సబ్స్క్రైబర్లు మొత్తం టోటల్గా అయితే నేను 2-3 వీడియోలు చూస్తున్నా, ఒక 5 మంది కూడా లేరన్న. దయచేసి అర్థం చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేస్తే మీరు బూస్ట్ ఇచ్చినంత నాకేంటంటే కొంచెం నన్ను పుషప్ చేసినట్టు ముందుకు, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లనే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి అన్న, ఓకేనా. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోదండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కింద నా వీడియో అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అరే అన్న వీడియో చేసిండు అని చెప్పేసి అదొకటి నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అన్న. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అన్న, ఓకేనా. మీ భాస్కర్ అఫీషియల్ రైట్ అన్న.